In this video, English grammar degrees of comparison. Jeeba is taller than Ruby. జీబా రూబీ కన్నా ఎత్తుగా ఉన్నది. ఈ టాలర్ అంటే హైట్స్ అనమాట. ఒక బిల్డింగ్ కన్నా మరొక బిల్డింగ్ ఎత్తుగా ఉన్నదని చెప్పే సమయంలో ఇది ఉపయోగిస్తాము. లేదా ఒక చెట్టు మరొక చెట్టు కన్నా పొడవుగా ఉన్నది అని చెప్పే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తాం. టాలర్, టాలర్, టాలెస్ట్, అన్నిటికన్నా పొడవైన దాన్ని టాలెస్ట్ అని అంటాం. అదేవిధంగా అమూల్య ఈజ్ టాలర్ దాన్ హరిప్రియ. అమూల్య హరిప్రియ కన్నా పొడవుగా ఉన్నది. అమూల్య ఈజ్ ది టాలెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. తరగతిలో అందరికన్నా అమూల్య పొడవుగా ఉన్నది. అప్పుడు ది టాలెస్ట్ రాయాలి. ఈజ్ ది అమూల్య ఈజ్ ద టాలెస్ట్ గర్ల్, ఈజ్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ అని రాయాలి. టాలర్ అంటే ఇద్దరి మధ్య పోలిక వచ్చినప్పుడు మాత్రమే టాలర్ రాయాలి. ఒకవేళ ఇద్దరు ఒకే ఎత్తులో ఉన్నప్పుడు, ఒకే హైట్లో ఉన్నప్పుడు యాజ్ టాల్ యాజ్ అని రాయాలి. యాజ్ టాల్ యాజ్ అంటే అది పాజిటివ్ డిగ్రీ అంటారు. టాలర్, జీబా ఈజ్ టాలర్ దాన్ రూబీ అంటే అది కంపారిటివ్ డిగ్రీ అంటారు. కంపారిటివ్ డిగ్రీ అంటారు అంటే ఇద్దరిని పోల్చటం. తర్వాత ఒకే ఎత్తులో ఉన్నప్పుడు యాజ్ టాల్ యాజ్ అంటారు. అదేవిధంగా షార్ట్, షార్టర్, షార్టెస్ట్. పొట్టిగా ఉంటే షార్ట్, ఆమె కన్నా పొట్టిగా ఉన్నది అని చెప్పే సందర్భంలో ఈజ్ షార్టర్ దాన్ హర్ అంటాం. ఈజ్ షార్టర్ దాన్ హర్. లేదా ఇద్దరు సమానమైనటువంటి హైట్లో ఉన్నప్పుడు యాజ్ షార్ట్ యాజ్ అనే ఫ్రేజ్ని ఉపయోగిస్తాం. యాజ్ షార్ట్ యాజ్. సపోజ్ రవి, గోపి ఒకే ఎత్తులో ఉన్నారనుకోండి, అప్పుడు రవి ఈజ్ యాజ్ షార్ట్ యాజ్ గోపి అని చెప్పాలి. అది పాజిటివ్ డిగ్రీ అంటాం. జీబా ఈజ్ టాలర్ దాన్ రూబీ. దాన్ అనే పదం వచ్చినప్పుడు దాన్ని మనం కంపారిటివ్ డిగ్రీ అంటాం. కంపారిటివ్, ఇదని పోల్చుకున్నప్పుడు కంపారిటివ్లో మాత్రమే దాన్ కన్నా ఎత్తు, ఆయనకంటే ఈయన ఎత్తుగా ఉన్నాడు, ఆయనకంటే ఈయన లావుగా ఉన్నాడు అని చెప్పే సందర్భంలో వీటిని మనం ఉపయోగిస్తాం. స్టూడెంట్స్, ఈ ఎక్సర్సైజెస్లో, లెసన్స్ ఎక్సర్సైజ్లో ఇవి 6th క్లాస్లో ఉన్నాయి, వాటిని ఫాలో చేసుకోవచ్చు. తర్వాత మనం సొంతగా వాక్యాలు రాసేటప్పుడు సపోజ్ అమెరికా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ. అమెరికా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ అంటారు జనరల్గా. కానీ దీన్ని కంపారిటివ్ చేసుకుని ఇండియాతో పోల్చుకున్నప్పుడు అమెరికా ఈజ్ మోర్ అనే పదాన్ని ఉపయోగం. మోర్ డెవలప్డ్ కంట్రీ. అమెరికా ఈజ్ మోర్ డెవలప్డ్ కంట్రీ దాన్ ఇండియా ఈజ్ అని రాయాలి. ఈ విధంగా దాన్ని ఉపయోగిస్తాం. దేశాల మధ్య డెవలప్మెంట్లో పోలికని కానివ్వండి. తర్వాత జనాభా ఉంది. జనాభాలో కూడా అమెరికా కన్నా ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ గ్రేటర్ దాన్ అమెరికాస్ పాపులేషన్. గ్రేటర్ దాన్ అంటే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మీనింగ్. పాపులేషన్ ఎక్కువగా ఉన్నది, హయ్యర్, గ్రేటర్. అదేవిధంగా లావుగా ఉన్న వాళ్ళని ఫ్యాటీ అంటాం. ఫ్యాటీ. బాలు ఈజ్ మోర్. బాలు ఈజ్ ఫ్యాట్. బాలు ఈజ్ ఏ ఫ్యాట్ బాయ్. బాలు ఈజ్ ఏ ఫ్యాట్ బాయ్. గోపి ఈజ్ థిన్ బాయ్. బాలు ఈజ్ ఫ్యాట్ బాయ్. బాలు ఈజ్ ఫ్యాటర్ దాన్ గోపి. ఈ విధంగా ఈ ధ్యాన్ అనేదాన్ని
వాక్యాల్లో ఉపయోగిస్తూ ఉంటాం.